జాతీయ పార్టీలపై దండయాత్ర చేసిన ఏకైక వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ గారికి మాత్రమే ఈ క్రెడిట్ మాత్రమే ఉంటుందని నేను చెప్తాను. ఎందుకంటే కేవలం ఒక 10 కాలంలో ఢిల్లీని ఏ స్థాయిలో అభివృద్ధి చేశారు? విద్య, వైద్యం, అదేవిధంగా అవినీతిపై ఆయన చేసిన పోరాటం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవినీతి లేని పరిపాలన, ఈ అనేక అంశాలు అరవింద్ కేజ్రీవాల్ గారిని చివరి వరకు నిలబెట్టడం జరిగింది. అయితే మొన్న జరిగిన ఏదైతే లిక్కర్ కేసు అంశం ఏదైతే ఉందో అది ఆమ్ ఆద్మీ పార్టీకి అంటుకుంటుందా అంటుకోదా అనేది ఈ ఎలక్షన్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ ఆడారి నాగరాజు. ఢిల్లీలో ఈసారి ఎలక్షన్ జరుగుతున్నాయి. కేజ్రీవాల్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ 2 పార్టీలు బలంగా తలబడే అవకాశం ఉంది. అయితే ఒక్కసారి కేజ్రీవాల్ ఏ రకంగా రాజకీయం చేశారు, ఏ రకంగా ఢిల్లీని అభివృద్ధి చేశారు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడిగా మొదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గారు అంతకుముందు ఒక ప్రభుత్వ ఉద్యోగం పనిచేయడం జరిగింది, ఐఆర్ఎస్గా. అయితే 2013లో రెండు జాతీయ పార్టీలు, అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు బీజేపీ పార్టీ, 2 జాతీయ పార్టీలని ఓడించి 2013లో ఢిల్లీలో అధికారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా కేజ్రీవాల్ గారు మళ్ళీ ఇంకోసారి అధికారం చేదక్కించుకున్నారు. మళ్ళీ 2020లో కూడా 58 సీట్లతోటి అరవింద్ కేజ్రీవాల్ గారు నెంబర్ 1 స్థానంలో నిలబడడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క రాజకీయ అంశాలు, పరిస్థితులు అన్నీ గమనిస్తే జాతీయ పార్టీలపై దండయాత్ర చేసిన ఏకైక వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ గారికి మాత్రమే ఈ క్రెడిట్ మాత్రమే ఉంటుందని నేను చెప్తాను. ఎందుకంటే కేవలం ఒక 10 కాలంలో ఢిల్లీని ఏ స్థాయిలో అభివృద్ధి చేశారు? విద్య, వైద్యం, అదేవిధంగా అవినీతిపై ఆయన చేసిన పోరాటం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవినీతి లేని పరిపాలన, ఈ అనేక అంశాలు అరవింద్ కేజ్రీవాల్ గారిని చివరి వరకు నిలబెట్టడం జరిగింది. అయితే మొన్న జరిగిన ఏదైతే లిక్కర్ కేసు అంశం ఏదైతే ఉందో అది ఆమ్ ఆద్మీ పార్టీకి అంటుకుంటుందా అంటుకోదా అనేది ఈ ఎలక్షన్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కేవలం 10 అంటే 2013 నుంచి 2020 అంటే కేవలం ఈ కాలంలోనే ఇంత 10, 12, 13 సంవత్సరాలు ఈ టైంలోనే ఢిల్లీని ఆ స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. కేవలం మాటలు మాత్రమే కాదు, చెయ్యాలని చిత్తశుద్ధి ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా మన సమాజాన్ని కావచ్చు, మన రాష్ట్రాన్ని కావచ్చు, ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు అనే విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ గారు చూపించారని చెప్తాను నేను. 2 జాతీయ పార్టీలపై దండయాత్ర చేసి అరవింద్ కేజ్రీవాల్ గారు నిలబడ్డారు. అది చిన్న విషయం కాదు. కాబట్టి ఇప్పుడు జరిగే ఎలక్షన్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఢిల్లీలో మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తారా లేదా బీజేపీకి వచ్చే అవకాశం ఉందా, కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనే విషయాన్ని మీకు త్వరలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా అరవింద్ కేజ్రీవాల్ గారు చేసిన ప్రయాణం, పోరాటం, తీసుకొచ్చిన మార్పులు ఖచ్చితంగా మాలాంటి వ్యక్తులు రేపు రాజకీయాల్లో నిలబడాలన్నా, మాలాంటి వ్యక్తులు రావాలన్నా అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు చాలా స్ఫూర్తినిచ్చారని కూడా నేను గంభీరంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ ఎలక్షన్లో ఆ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు త్వరలో వివరించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.